హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కిచెన్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నానండి. అవి ఏంటో మీకు చూపిస్తాను. అవి చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అండి. ఓకేనా? ఇవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి, మీషో నుంచి తెప్పించుకున్నాను. గ్లాస్ లిడ్స్ అండి. కొంచెం ఇదిగోండి, గ్లాస్ ఐటమ్ కదా, అందుకనే ఎక్కువ ప్యాకింగ్ చేశారు. ఇదిగోండి, చూడండి, గ్లాస్ ఐటమ్ చాలా మందం వచ్చిందండి. ఓకే, చాలా థిక్నెస్ వచ్చింది, వెయిట్ కూడా చాలా ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూసేసుకుందాం మనం. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నానండి. ఇది కూడా మెజర్మెంట్ కప్స్ అన్నమాట. ఇవి మనం మెజర్మెంట్స్కి చూసుకోవడానికి 8 మెజర్మెంట్ స్పూన్స్ అండి ఉన్నాయిగా. ఇదిగోండి, మనము కేక్ చేసుకునేటప్పుడైనా, లేకపోతే ఇంట్లో ఏదైనా మెజర్మెంట్ చూసుకుని వేసుకోవడానికైనా ఇట్లా కప్, ఇవి మెజర్మెంట్ కప్స్ అన్నమాట. ఇవి వచ్చేసరికి 180 రూపీస్ పడినాయండి. ఈ 8 మెజర్మెంట్ స్పూన్స్, స్టెయిన్లెస్ స్టీలు, చాలా బాగున్నాయండి. ఇవి ఎక్కువగా మనము మెజర్మెంట్ చేసుకోవడానికి, అంటే మినప్పప్పు నానేసుకోవడానికి కానీ, మెజర్మెంట్ దీంతో మనం రవ్వ పోసుకున్నాం అనుకో, దీంతో మళ్ళీ వాటర్ ఎన్నో చూసుకోవడానికి. నెక్స్ట్ ఇది కూడా అట్లానే, ఏదన్నా పిండి తీసుకుని మనం దీంతోనే మళ్ళీ వాటర్ తీసుకోవడానికి. అట్లా ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడైనా కానీ, కేక్స్ చేసుకునేటప్పుడైనా కానీ ఈ 4 చాలా యూజ్ అవుతాయండి మనం మెజర్మెంట్ చూసుకోవడానికి. ఎక్కువ ఇవి ఐస్ క్రీమ్ కను కేక్కే ఉపయోగపడతాయండి. ఓకేనా? ఇదిగోండి, ఇది కూడా గ్లాస్దేనండి. గ్లాస్ బౌల్ కాదండి, ఇది సాసరు. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నానండి. ఇలా వచ్చింది, చాలా బాగుందండి. వెయిట్ ఉంది, చాలా థిక్నెస్ ఉంది, చాలా బాగుందండి. ఇది ఎప్పుడన్నా మనము ఫ్రూట్స్ కట్ చేసుకుని కలర్ఫుల్గా ఉండడానికి పెట్టుకోవడానికి, అట్లా అన్ని ఫ్రూట్స్కి, సలాడ్స్కి కానీ, లేకపోతే ఏదన్నా చికెన్ ఫ్రై కానీ, మనం ఫిష్ ఫ్రై కానీ, డైరెక్ట్ ఫిష్, ఒక్కోసారి ఫిష్ కూడా ఫ్రై చేసుకుని పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనండి? చూడండి, ఇది నాకు వచ్చేసరికి 250 పడిందండి. 1 kg సరిపోయేది అనమాట. 1 kgది ఇది. ఓకేనా? ఈ స్పూన్స్ వచ్చేసరికి 180 రూపీస్ పడినాయండి. 8 కప్స్. ఇది 2 kgs అండి. 2 kgsది ఇది నాకు 400 పడిందండి. 2 kgs బౌల్ అనమాట. బాగున్నాయా ఫ్రెండ్స్? కిచెన్ లో ఇవి ఉంటే చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే మనం వెంటనే కర్రీ వండుకునైనా దీంట్లో వేసేసుకోవడానికైనా కానీ, లేకపోతే ఇదైనా అట్లనే. ఇది 1 kgది కదా, ఇది 2 kgsది. ఎప్పుడైనా పిల్లలకి కొంచెం చపాతీ పిండి కలుపుకోవడానికైనా కానీ మంచిగా చెయ్యి ఆడుతుందండి. ఎప్పుడన్నా బియ్యం కడుక్కుని నానబెట్టుకోవడానికైనా కానీ, బాస్మతి రైస్ ఎట్లా ఉంటాయి కదండి, అవి కూడా నానబెట్టుకోవడానికి, అట్లా కిచెన్ లో దేనికైనా ఇవి ఉపయోగపడతాయండి. మీకు కావాలి అంటే బుక్ చేసుకోండి. ఇది వచ్చేసరికి 250 పడింది, ఇది 400 పడింది, ఇవి 180 రూపీస్ పడినాయండి. ఈ రెండు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఇది మీషోలో తీసుకున్నానండి. ఓకేనా అండి?
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.